హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ జర సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ముందు వీడియోస్ అన్నీ చూసి ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నానండి. ముందుగా ఈరోజు నేను మీకు విఐ ప్లస్ మిస్ యూ అనేవి మూవీ రివ్యూస్ ఇద్దాం అనుకున్నాను. కానీ కొన్ని తప్పనిసరి కారణాలుగా ఈ వీడియో నేను తీయొద్దని అనుకున్నాను. ఎప్పటి నుంచో ఇన్ఫర్మేషన్ నా దగ్గర కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ వీడియో వద్దు, మనం తీయొద్దు. ఎందుకంటే మన ఈ మూవీ రివ్యూసే కదా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసేది. అంటే రీసెంట్గా స్టార్ట్ చేసిన అన్ని మూవీ రివ్యూసే కదా. మూవీకి అగెయినెస్ట్గా వెళ్తానేమో అనుకుని ఇన్ని రోజులు నేను ఈ వీడియో అనేది తీయొద్దు అనుకున్నాను. కానీ కొన్ని తప్పనిసరి కారణాలుగా తీస్తున్నాను. ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తుంది నా ఛానల్కి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది తీస్తే ఛానల్ గ్రోత్ ఏం తగ్గుతుందా ఏమో అని. అయినా పర్లేదండి, మన ధర్మంగా మనం తీసుకోవాలి. ఏంటంటే రీసెంట్గా మనకి అల్లు అర్జున్ అరెస్ట్ అయింది కదండి. అది మన సంధ్య థియేటర్లో రేవతి గారు చనిపోవడము, ప్లస్ వాళ్ళ కొడుక్కి బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలు ఉండడము, ఇన్సిడెంట్లో అల్లు అర్జున్ అరెస్ట్ అయింది కదండి. నేను ఈ వీడియోలో మీకు అల్లు అర్జున్ మీద, సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, పోలీసుల మీద, ఎవరి మీద నేను ఏం నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేయనండి. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇదే నేను చెప్తానండి. ఫస్ట్ నేను అందరికి ఒకటే సజెషన్ ఇస్తానండి. ఫ్యాన్స్ అందరికి ఒకటే సజెషన్. ప్రతి ఒక్క హీరో అభిమాని ఉంటారండి. నేను నందమూరి ప్రతి ఒక్క నందమూరి వంశానికి అభిమాని. నేను అట్లని చెప్పి ప్రతి ఒక్క సినిమాకి నేను బెనిఫిట్ షోకి ఎగబడి చూసి అంత కాదండి. ఎందుకంటే మనని కన్నా మన పేరెంట్స్ మనకి ఇంపార్టెంట్ అండి. రేపొద్దున నీకు ఆ బెనిఫిట్ షోలో ప్లస్ ఆడియో లాంచ్లో అంత జనాల్లో నువ్వు వెళ్ళి రేపొద్దున నీకు ఏమన్నా అయితే మేబీ ఆ సినిమా యూనిట్లో నీకు మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారేమో, కానీ మోరల్ సపోర్ట్ ఎవరు ఇవ్వలేరండి. కొన్ని విషయాలని డబ్బు కొనలేదండి. అదే నేను చెప్తున్నాను. బెనిఫిట్ షోకి మీ వెళ్తారా వెళ్ళారా, టికెట్లు అంతా ఖర్చు పెట్టుకుని వెళ్తారా వెళ్ళారా అనేది మీ విషయం అండి. ఇట్స్ డిపెండ్స్ అపాన్ యూ అండి. కానీ వెళ్ళే ముందు అంత ఎగబడి వెళ్ళడం ఎందుకో నాకు అర్థం కాదండి. మనుషులు ఉన్నారా, మనుషులకు ఏమైనా అవుతుందని ఆలోచించి వెళ్ళాలండి. సరే, ఓకే, ఈడ వరకు వదిలేసేయండి. అల్లు అర్జున్ గారు మూవీ చూస్తున్నప్పుడు ఎక్కి ఆయన చూడడం ఎందుకండి? నాకు ఆల్రెడీ బయట ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆడ పోలీసులు చాలా ఆవేదనతో వాళ్ళంతా వాళ్ళు ట్రై చేస్తుండే. ఇక్కడ మళ్ళీ ఫ్యాన్స్ వచ్చేసి అల్లు అర్జున్ ఉన్నాడని చెప్పి పైన సీట్లు ఎక్కించోడు. ఆడ పడితే పరిస్థితి ఎవడదండి? ఎవరికి ఏమవుతుందండి? మీకే కదండి, మీకే కదా అయ్యేది. ఇవన్నీ ఆలోచించారండి మీరు. అరే, అక్కడ వెళ్తుంది ఒక నార్మల్ మనిషి అండి. సరే, ఓకే, మీరు అభిమాని, ఆయన అంటే పిచ్చి ఉంటారు, అంతేగాని ప్రాణం మీద పిచ్చి కాదు కదండి. ఎందుకండి ఆయన వచ్చినప్పుడు అంతమంది ఎగబడి చూస్తారు? అరే, నేను ఒక ఫిలిం లవర్నే, నేను ఒక మూవీ లవర్నే, నేను ఒక మూవీ అభిమానినే, అలా అని చెప్పి అరే ఈ ఏరియాలో హీరో వస్తుందని చెప్పి ఎగబడి వెళ్ళేంత కాదండి. ఒకటి, మీరు మనుషులండి. ఫస్ట్ మీరు ఆలోచించండి. అరే, వస్తున్నారని చెప్పి ఎగబడి వెళ్తే వెనకాల ఏమవుతుంది? తొక్కులాట్లో ఎవరొకరు చనిపోతారండి. ఇప్పుడు దెబ్బలన్నా తాకుతాయి. డైరెక్ట్గా మీ వల్ల కాకపోయినా ఇండైరెక్ట్గా అది మీ వల్ల అవుతుందండి. ఇది ఒకటి ఆలోచించండి. అరే, బెనిఫిట్ షోకి వెళ్ళండి, పోస్టర్లు బ్యానర్లు వేయండి, అన్నీ వేయండి అండి. అది మీ ఇష్టం, మీ చాయిస్. అట్లని గుంపుగా వెళ్ళడం ఎందుకండి? నాకు అర్థం కాదు. అదొక ఫ్యాషనో ఏమో నాకు అర్థం కాదు. ఏ హీరో వచ్చినా కానీ ఎగబడి పోతారండి జనాలు. ఒక్కసారి మీరు ఆలోచించేది ఎందుకు అంత నాకు అర్థం కాదు. అరే, నిన్ను కన్నా నీ అమ్మ నాన్ననే నువ్వు చూసుకోవట్లేవు ఫస్ట్ ఆయన కోసం. కొంతమంది అయితే పచ్చబొట్లు వేసుకుంటారు. నేను ఇవన్నీ చెప్పొద్దు అనుకుంటున్నాను, కానీ తప్పనిసరిగా చెప్తాను. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ ఒకటి అంత బాధలు ఉంది. ఇది కాక మళ్ళీ ఫ్యాన్స్ రివర్స్ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇక్కడ పాయింట్ అండి, నేను పాయింట్ చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినారు ఏమని, ఇలా చనిపోయారు, కొడుకు కోమాలో ఉన్నాడు, బ్రెయిన్ డెడ్ అయ్యి. అలా ఉన్నప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ఫిలిం యూనిట్లో నుంచి ఒక్కరు కూడా రాలేదు చూడ్డానికి.
సరే అండి, మీరు చూడ్డానికి వెళ్ళలేదు ఎందుకంటే నాకు ఇంత ఫ్యాన్ బేస్ ఉంది, నాకు ఇంత క్రేజ్ ఉంది, ఆడవాడు ఎగబడతారని. సరే మీరు వెళ్ళకపోయినా మీ తరపు నుంచి ఎవరో ఒకరు వెళ్ళాలి కదండి చూడ్డానికి. అది మెయిన్. ఒకవేళ మీరు చూసుంటే, మీరు చూడ్డానికి ఎళ్ళుంటే, ఈరోజు ఈ పొజిషన్‌కి వచ్చేవాళ్ళు కాదేమో అనుకుంటున్నా. అల్లు అర్జున్ గారు మీకు చెప్తున్నా నేను. ఈరోజు మీరు ఈ పొజిషన్‌కి వచ్చేవాళ్ళు కాదేమో. ఇంకోటి, ఇలా మనం బెనిఫిట్ షోకి యాక్టర్స్‌ని చూడ్డానికి వెళ్ళినప్పుడు అది ప్లస్ సంధ్యా థియేటర్ అని మీకు తెలిసిన అందరూ వైకుంఠం అంటారు దాన్ని. ఎందుకంటారో నాకు తెలవదు. ప్రతి ఒక్క హీరో ఆడకే వస్తారు. అదొక క్రేజ్ అండి 35 ఎంఎం అంటే. ఒక మూవీని చూడడానికి ఒక హీరో వచ్చినప్పుడు ఫస్టే థియేటర్ యూనిట్ వాళ్ళు పోలీసులని పర్మిషన్ తీసుకుంటారండి. ఎందుకంటే ఫ్యాన్స్ ఒకవేళ ఓవర్‌గా వచ్చేస్తే కంట్రోల్ చేయడానికి ఎవ్వరు ఉండరండి. అలా సంధ్యా థియేటర్ పర్మిషన్ తీసుకున్నది వాస్తవం. కానీ పోలీసోళ్ళు రావద్దని చెప్పి థర్డ్‌కే రిటర్న్ సంధ్యా థియేటర్ వాళ్ళకి పంపించినారండి. విత్ సిగ్నేచర్ ఆఫ్ ద పోలీస్ పంపిస్తారండి. అది తెలిసి కూడా ఎందుకు వచ్చారో నాకు అర్థం కాదండి. ఓకే అండి, పుష్ప 2కి చాలా క్రేజ్ ఉంది బయట. చాలామంది ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్‌కి నేను కనపడాలి అన్నది ఉంటుందండి, ఏ హీరో కన్నా ఉంటుంది. కానీ ఆలోచించాలి కదండి, అంత నేషనల్ అవార్డు విన్నరు, అంత క్రేజ్ వచ్చింది పుష్ప 1 మూవీకి. పుష్ప 2 చిన్న టీజర్ వదిలిన అంత వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి రావచ్చండి. బెనిఫిట్ షోకి ఎందుకు రావడం? ఒక 2-3 డేస్ తర్వాత కూల్ అయినాక వస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా అండి? ఒకళ్ళు అనవసరంగా చనిపోయేవాళ్ళు కాదు కదండి. వాళ్ళు కూడా మీ ఫ్యాన్సే కదండి. రాకుండా ఉంటే అయిపోయేదేమో. ఇంకో పాయింట్ ఏంటంటే ఒక 40-50 బౌన్సర్లు వేసుకొస్తారంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఎగ్జాక్ట్గా మనకు కూడా తెలియదు, మనమేం కౌంట్ చేయలేం కదా. ఒక 40-50 అటు ఇటుగా 4-5 తక్కువ అని చెప్పినారు బౌన్సర్స్ అనేవాళ్ళు గవర్నమెంట్ రిక్రూటర్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏ రైట్ లేదు, ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ టచ్ చేసేంత రైట్ లేదు. వాళ్ళకి ఏ రైట్ ఉందని చెప్పి పోలీసులని వెళ్ళనివ్వకుండా ఆపినారు. ప్లస్ సంధ్యా థియేటర్ మేనేజర్కి ఏం రైట్ ఉందండి? ఈరోజు ఈ గవర్నమెంట్ బెనిఫిట్ షోకి ఇన్ని పర్మిషన్ ఇస్తుంది, టికెట్ రేట్లకి ఇంత పర్మిషన్ ఇస్తుందని చెప్పే కదండి మూవీ యూనిట్ అనేది రన్ అవుతుంది. అలాంటిది మేనేజర్కి ఏం రైట్ ఉందని ఒక ఏసీపీని, అంత పెద్ద పొజిషన్ ఉన్న పోలీస్ని, ఏసీపీ ఆర్ ఏఎస్పీ అంత పెద్ద పొజిషన్ ఉన్న పోలీస్ని లోపలికి వెళ్ళనివ్వకుండా చేయడం అనేది చాలా తప్పండి. బౌన్సర్లకు అథారిటీ లేదండి. ఒకవేళ పోలీసులు విత్ ఇన్ సెకండ్ యాక్షన్ తీసుకోగలుగుతారండి బౌన్సర్ మీద. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ రిక్రూటర్ ఎంప్లాయీస్ కాదు బౌన్సర్స్. వాళ్ళు ప్రైవేట్గా ఒక బాడీ పెంచుకొని సపోర్ట్ చేయడానికి వెళ్తున్నారు. వాళ్ళేదో నాకు అర్థం కాదు, సెక్యూరిటీ లెక్క వాళ్ళు ఫీల్ అవుతారు. ఏసీపీ లోపల పోయి చెప్పినట్టండి అది ఏం జరిగిందో ఆ 4 గోడల మధ్య, సినిమా థియేటర్ గోడల ఆ హీరోకి, పోలీసులకి, వాళ్ళ ఫ్యామిలీకి తెలవాలి. ఆయన చెప్పిందట, ఇట్లా బయట తొక్కుడాటలో ఒక ఆమె చనిపోయింది, పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఫ్యాన్స్ ఎగబడుతున్నారు, మీరు వెళ్ళిపోవడం మంచిదని చెప్తే అల్లు అర్జున్ గారేమో లేదు నేను సినిమా మొత్తం చూసి వెళ్తానని చెప్పి అన్నారట. ఇట్లా అయ్యేటట్లేదని చెప్పి ఆ ఏరియా డిఎస్పీ వచ్చి మాట్లాడితే ఇట్లా కాకపోతే నేను ఫర్దర్గా కేసు తీసుకుని జైలుకి తీసుకెళ్లాల్సి వస్తుందని అంటే బయటకు వచ్చిందట. సరే ఈడ వరకు ఒక పాయింట్ వెళ్ళిపోయిందండి. ఓకే, మళ్ళీ December 6th మార్నింగ్ మన అల్లు అర్జున్ గారు ఏమని చెప్పినారు, ఇట్లా నేను మూవీ బెనిఫిట్ షో ప్రీమియర్ షోకి చూడడానికి వెళ్ళినప్పుడు ఇట్లా ఒక ఫ్యాన్ చనిపోయిందంట, నాకు ఈరోజు మార్నింగే తెలిసింది, దానికి నేను గుడ్ విల్ జెస్చర్ కింద 25 lakhs ఫ్యామిలీకి అందజేస్తున్నాను అని అన్నారంట. సరే ఈ పాయింట్ పక్కన పెట్టుకోండి, ఇది గుర్తుంచుకోండి, ఇది మధ్యలో నేను ఈ పాయింట్ మీకు కనెక్ట్ చేస్తాను. ఆడ వరకు అయిపోయింది కదండి. అంత అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక తెలంగాణ గవర్నమెంట్, ఎందుకంటే ఈ బెనిఫిట్ షోకి ప్లస్ టికెట్ రేట్లకి పర్మిషన్ ఇచ్చింది ఈ గవర్నమెంటే. ఈ గవర్నమెంట్కి రైట్ ఉంది. ఒకవేళ ఈ సంఘటనలో ఎవరన్నా చనిపోతే అది గవర్నమెంట్ మీద పడుతుందని చెప్పి రైట్ ఉంది. గవర్నమెంట్ మీద పడుతుందండి బాధ్యత అంతా. రేవంత్ రెడ్డి గారి పాయింట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి, ఆలోచించడం. ఎందుకంటే హీరోకి తెలుసు అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఎంత క్రేజ్ ఉందో, ఆయన బయటకు ఎంటర్ అయితే ఎంత అవుతుందో అని చెప్పి హీరోకి తెలుసు. ప్లస్ ఇంకోటి ఏమంటారు, రావాల్సిన అవసరం లేదండి హీరో. నాకు తెలిసినంత వరకు అయితే ఒక 3-4 days తర్వాత వచ్చి ఉంటే పరిస్థితులు బాగుండేవి. ఈరోజు జైలు గోడల లోపలికి వెళ్ళేవాడు కాదు, ఇంత నెగిటివ్ టాక్స్ పెట్టేది కాదండి. నేషనల్ అవార్డు విన్నర్ అండి, ఆయన చేతిలో ఆయనే పేరు పోగొట్టుకుంటుంది. అరే డబ్బు ఉందండి, డబ్బు ఎవరికన్నా ఉంటుంది, డబ్బు అన్నీ కొనలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ఒక ఫ్యాన్, ఒక హీరో స్టార్డమ్ పడిపోయింది అనుకో, సచ్చినాలు ఇవ్వదండి. అది మీకు తెలిసిందే. చాలామంది హీరోస్ విలన్స్ బ్యాన్ అయిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీ నుంచి.
అర్థం చేసుకోవాలి ఏదన్నా కానీ. ఇంకోటి రేవంత్ రెడ్డి గారి తరపు నుంచి ఒక 3 పాయింట్లు 4 పాయింట్లు కరెక్ట్ అండి. ఒకటి, పర్మిషన్ ఇచ్చినప్పుడు లిమిట్స్లో ఉండాలి ఏదన్నా కానీ. ఇంకోటి ఏంటంటే లిమిట్స్ అనేది రేవంత్ రెడ్డి గారు మెన్షన్ చేయలేదు, నేను చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే అంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఏ సినిమా యూనిట్ వాళ్ళు ఆ బాబుని చూడడానికి వెళ్ళలేదు, అది మెయిన్ పాయింట్. అది కరెక్టే అండి. ఒక్కరు వెళ్ళినా కానీ మేబీ ఇంతవరకు అయ్యేది కాదేమో అని. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు అన్నారు మన అల్లు అర్జున్ జైలు నుంచి రాగానే సినిమా పరిశ్రమ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళింది, ఆయన కాలు పోయిందా, ముక్కు పోయిందా, కిడ్నీలు పోయిందా అని అన్నాడు. అది కూడా కరెక్టే అండి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ వల్ల అక్కడ హాస్పిటల్లో ఒకరు ఉన్నప్పుడు వాళ్ళని చూడడానికి వెళ్ళకుండా ఈడకు వచ్చి మళ్ళీ సీఎం మీద మాటలు వేయడం అనేది తప్పండి. అది కరెక్ట్. ఇంకోటి, డైరెక్ట్గా అనేసిండండి. ఒక మంత్రి పదవిలో ఉన్నోడు 10 సంవత్సరాలు శాసన చేసినోడు ఈయన నా ఫ్రెండు ఇలా చేయడం తప్పదని, అది కూడా కరెక్ట్. ఒకప్పుడు ధర్నాలు ఉన్నప్పుడు సినిమా షూటింగ్లు ఆపేయాలి అని నోటీసు జారీ చేసినోడే ఈరోజు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుతున్నాడు అని ఒక పాయింట్ రేజ్ చేసిండు. అబ్సల్యూట్లీ అది కూడా కరెక్టే అండి. మేబీ ఒకవేళ కేటీఆర్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు పదవిలో లేకుండా కేసీఆర్ పదవిలో ఉంటే కూడా రేవంత్ రెడ్డి లాగే ఆలోచించేవాడేమో. ఎందుకంటే ఆ బాధ్యత అనేది గవర్నమెంట్ కింద పడుతుంది కదండి. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంటే కదండి, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలే కదా. ఇంకో పాయింట్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అదే రోజు ఈవినింగ్ అల్లు అర్జున్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేస్తే ఆడ వరకు అయిపోయేదండి, గొడవలు ఈడ వరకు సాగేది కావు. ప్లస్ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం, ముందు ప్రెస్ మీట్లో ఈ ప్రెస్ మీట్లో గమనిస్తే చాలా వరకు డిఫరెన్స్ ఉన్నాయండి. ఆయనే తప్పు మాట్లాడుకుంటుండే, ఆయనే నెగిటివ్ స్ప్రెడ్ చేసుకుంటుండే, ఆయనే అన్నీ చేసుకుంటుండే. ఇట్లయితే అర్థమైపోతుంది కదండి తప్పు చేసింది నేనే అని చెప్పి. ఇది కూడా ఆలోచించాలి కదండి. ప్రెస్ మీట్లు ఎందుకంటే ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసుకున్నా అయిపోతుంది కదా. ప్రెస్ మీట్ వరకు తీసుకెళ్ళిండు, మళ్ళీ కాలవండి ఏ పొజిషన్లో ఉన్న కన్నా. ఇంకోటి, ప్రెస్ మీట్లో అన్నాడు ఏం చేస్తారంటే నేను మా యూనిట్ అంతా డిస్కస్ చేసుకుని ఒకటి అనేది ఫిక్స్ అవుతున్నాము అంటే చెప్పాలి కదండి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి, జనాలు తెలవాలి కదా. ఏమో చేస్తున్నారు వాళ్ళు. ఇంకోటి, అల్లు అరవింద్ గారు అని ఏమన్నారంటే నేను మా కొడుకుని చూడలేకపోతున్నాను, ఇంత బాధపడుతున్నాడు. అరే అంత చూడలేకపోతున్నప్పుడు అక్కడ వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ కొడుకు కోమాలో ఉన్నాడు, వాళ్ళ కొడుకు లేచి మా అమ్మ ఏడుంది అని అడిగితే ఎవరు ఏం సమాధానం ఇస్తారో చెప్పలేము. ప్లస్ వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మ ఊరు వెళ్ళిందని అనుకుంటుంది, ఆడ ఎవరేం సమాధానం ఇస్తారు ఎవరు చెప్పలేము. ఇది కూడా పాయింట్ ఆలోచించాలి కానీ అల్లు అరవింద్ గారు. ఎందుకంటే వాళ్ళ కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు కానీ అవతల ఫ్యామిలీకి ఏమైంది, అరే ఎవరికన్నా కొడుకులకి పిల్లల బాధనే ఉంటుందండి. కొడుకు తప్పు ఉంది కదండి, తప్పు ఉంది లేదని నేను చెప్పలేనండి. ఎందుకంటే అది ప్రతి ఒక్క యాక్టర్ బెనిఫిట్స్లోకి వెళ్ళడం ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ అయిపోయిందండి. ఎందుకంటే ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు ఆలోచించాలండి వెళ్ళే ముందు కూడా. ఇది ఇప్పుడు ఏం కొత్త కాదండి. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆడియో లాంచ్ బాద్షాకు సంథింగ్ ఏదో ఆడియో లాంచ్కి కూడా ఒక ఆయన చనిపోయినప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ 10 లక్షలు ఇచ్చిండు. మన మగధీర సినిమా రిలీజ్కి కూడా కరెంట్ వైర్ పట్టుకుని 2 చనిపోయినారు. ప్లస్ గోవింద అందరి వాళ్ళలో కూడా అలాగే అయింది, అరవింద సమేతలో కూడా అలాగే అయింది. ఎందుకంటే అన్ని ఒక సినిమా చూడడానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడం. ఏమనంటే నేను ఫ్యాను, నేను బెనిఫిట్ షో చూడాలి, అరే నువ్వు కట్అవుట్లు వేసుకో ఏమన్నా వేసుకో నీ ఇష్టం భయ్. నీ ప్రాణం పోయే రైట్, నీ ప్రాణం నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని పోగొట్టే రైట్ నీకు లేదు కదా. అరే నువ్వు ఎంత పెద్ద ఫ్యాన్ అన్నా కానీ వెనక ఇంట్లో నీ ఫ్యామిలీ ఉంది. అరే ఏ హీరో అన్నా కానీ నీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారు కానీ మోరల్ సపోర్ట్ ఏ హీరో ఇవ్వడు. నువ్వు చనిపోయినప్పుడు నీ పొజిషన్లో వచ్చి ఒక 2 రోజులు కాదు, ఒక 1 అవర్ కూడా హీరోలు ఉండరు, ఏ యాక్టర్ ఉండడు. ఆలోచించండి, మీరు ఆలోచించి వెళ్ళాలండి. ఏదన్నా కానీ మీ దగ్గర ఉందండి, అంతా డిపెండ్స్ అపాన్ యూ. ఇప్పుడు చూడండి లాస్ట్కి ఏమైంది, బెనిఫిట్ షోస్ స్పెషల్ షోస్ అనేవి నేను సీట్లో ఉన్నంత వరకు ఇవ్వను అని చెప్తున్నాడు. ఇది ఒక్కదాని మూలన కొన్ని వేల బడ్జెట్తో, కొన్ని కోట్ల బడ్జెట్తో రిలీజ్ అవుతున్న మూవీస్కి బెనిఫిట్ షోలు పెట్టకపోతే ఏమవుతుంది? మినిమం టు మినిమం ఎవ్రీ మూవీ 50-60 crores బెనిఫిట్ షోలోనే కలెక్షన్ చేస్తున్నాడు. ఎందుకంటే 100 రూపాయలు ఉన్న టికెట్ 1000 రూపాయలు ఉన్న టికెట్ 5000 వరకు వెళ్తున్నప్పుడు ఒకవేళ ఈ బెనిఫిట్ షోస్ అనేది తెలంగాణలో రద్దు అయితే మ్యాక్సిమం సినిమా ఇండస్ట్రీ లాస్ వస్తుందండి.
అరే ఈజీ టు ఈజీ బెనిఫిట్ షో టు ప్లస్ 3 షోస్ వరకు 3 days కలెక్షన్సే ఈజీగా 200-300 crores అయినప్పుడు, ఒక ఫిలిం మూవీ బడ్జెట్ 500 crores అయినప్పుడు కలెక్ట్ చేయాలంటే ఈ 3 రోజులు ఉండాలండి. ప్లస్ ఇంకోటి టికెట్ రేట్లు పెంచనివ్వను అంటున్నాను. అవసరమైతే సినిమాలు ఆపేద్దాం, టికెట్ రేట్లు పెంచనివ్వను నేను సీట్లో ఉన్నప్పుడు ఉన్నంత వరకు అని అన్నాడు. మీరు ఈ మూవీ గురించి ఆలోచించుంటే ప్లస్ ఇది కాదు కదండి. ఇప్పుడు రేపు పొద్దున వచ్చే బెనిఫిట్, రేపు పొద్దున వచ్చే మూవీస్ కొన్ని కోట్ల బడ్జెట్లు అండి, 500-600 crores బడ్జెట్తో వస్తున్న మూవీస్ అండి. వాటి పరిస్థితి ఏంటి? వాళ్ళు ముందు ధైర్యం చేస్తారా మూవీ రిలీజ్ చేయడానికి? కష్టం కదా, ఎవరు ధైర్యం చేయలేరు కదండి ఇంత కష్టపడి. ఇంకోటి ఏమంటారు, సరే ఇది వరకు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడు ఏమంటారు, కేటీఆర్ గారు ప్లస్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారికి ఇన్సిడెంట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు. ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్ని పాయింట్స్ మాట్లాడినప్పుడు ఏమైంది? వాళ్ళ సపోర్ట్ పోయిందిగా. అదే అండి, ఏదన్నా కానీ ఒకవేళ కానీ మీరు ఆ రోజు ఆ ఏసీపీ మాటిని బయటకు వచ్చేస్తుంటే ఇది వరకు వచ్చేది కాదు. ప్లస్ ఇంకోటి, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఈవినింగ్ మీరు ట్వీట్ చేసి ప్రెస్ మీట్ వరకు వెళ్ళకపోతే ఇది వచ్చేది కాదు. మన ఏసీపీలు కూడా చాలామంది పోలీసెస్ కూడా అంటున్నారు, ఒక ముద్దాయి ప్రెస్ మీట్ పెట్టే రైట్ లేదు అని అన్నాడు. అదొకటి. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే అల్లు అర్జున్ గారు తప్పు లేదు, రేవంత్ రెడ్డి గారు తప్పు లేదండి. అది జరగాలనుకుంది, జరిగిందంతే. తప్పులు తప్ప ఉప్పులు అనేది చెప్పి రేపు పొద్దున హైకోర్టులో తెలుస్తుంది, కానీ మన చేతిలో ఏం లేదండి. ఒకవేళ తప్పై ఉంటే బెయిల్ వచ్చేది కాదేమో. ఆ పాయింట్లో కూడా ఆలోచించాలి. బెయిల్ వచ్చిందంటే ఆ పాయింట్ ఆలోచించాలి మనం కూడా. ఇక అలా సరదా అండి, నా ఫ్యాన్స్ని చూద్దామని చెప్పేది. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే అట్లా వెళ్తున్నప్పుడు అల్లు అర్జున్ గారు కాళ్ళను కూర్చొని వెళ్ళిపోవాలి. మళ్ళీ దాంట్లో పైకి లేసి చెయ్యి ఊపడము పద్ధతి కాదు. అక్కడ అంత పరిస్థితి జరిగినప్పుడు ఈ కారులో లేసి చెయ్యి ఊపడం అనేది చేయకూడదండి. అది కూడా రోడ్ షో లెక్క చేసినాం, అది కూడా తప్పే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక ప్రాణం చనిపోయింది ప్లస్ ఇంకో ప్రాణం హాస్పిటల్లో ఉందని తెలిసి కూడా రోడ్ షో చేయడం, అది కాకుండా మన జనాలు అంత తెలిసినా కానీ వెనకాల ఎగబడుతున్నారు. అరే దేవుడా, అమ్మాయి వచ్చింది అని ఇవ్వడానికి మనకి. అరే ఆయన ఒక హీరో అయ్యి నీకు ₹1 ఇవ్వడు. రేపు పొద్దున్న నువ్వు 2,000-3,000 పెట్టి టికెట్ తీసుకుని పోతావు, 10,000 పెట్టి బ్యానర్లు వేపిస్తావు, ₹1 ఇవ్వడు భయ్ నీకు. నీ దగ్గర డబ్బు లేనప్పుడు ₹1 ఇవ్వడు భయ్ వాడు. ₹1 ఇవ్వడు భయ్ రేపు పొద్దున్న నీకు. ఇవన్నీ ఆలోచించాలి కదా ఫ్యాన్స్ కూడా. మీరు అందరూ ఆలోచించకుండా ఎగబడితే ఎట్లా అండి? కష్టం కదా ఇట్లా అయితే. ఇదొకటండి, ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగింది. రేపు పొద్దున ఏమవుతుందో మనకు తెలియదు. ఏదైనా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. తప్పు కాదని తెలిస్తే మంచిదే, తప్పని తెలిసిందనుకో అల్లు అర్జున్ గారికి శిక్ష పడుతుంది, పక్కా ఘోరమైన శిక్ష పడుతుంది. ఎందుకంటే ఇన్ని ప్రెస్ మీట్స్ అన్నీ రిలీజ్ చేసిండు, కొంచెం టైం పడుతుంది. ఇంకోటి, ఇదన్నీ వదిలేసండి, నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకవేళ మీకు ఏమైనా ఆన్సర్స్ తెలిస్తే సమాధానం ఇవ్వండి, కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సమాధానాలు. ఒకటి, ఆ రోజు అల్లు అర్జున్ గారు ప్రీమియర్ షోకి వెళ్ళకపోయి ఉంటే ఇది జరిగేదా? ఒకటి. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఈవినింగ్ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోయి ఉంటే ఇది జరిగేదా? ఇంతవరకు సాగేదా? అక్కడికక్కడ క్లోజ్ అయిపోయేది. ఇంకోటి, ఎంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫిలిం యూనిట్లో ఎవరన్నా ఒక్కలన్నా ఎల్లుంటే హాస్పిటల్ చూడడానికి ఇది అయ్యేదా? ఇంకోటి, అల్లు అర్జున్ గారు ఇంటికి వచ్చినప్పుడు సినిమా పరిశ్రమ వాళ్ళు అల్లు అర్జున్ని పరామర్శించడానికి వెళ్ళారు. అది వెళ్ళకుండా ఒక్క హీరో అన్న హాస్పిటల్కి వెళ్ళుంటే ఇది జరిగేదా? ఇంకోటి, ఆ 4 గోడల మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. జరిగే పోలీసులకి అల్లు అర్జున్కి దేర్ పర్స్పెక్టివ్ ఆఫ్ టాకింగ్ ఈజ్ డిఫరెంట్ మ్యాన్. ఎవరి మాటలు వాళ్ళు డిఫరెంట్ ఉంది. ఏసీపీ ఎట్లా అంటూ అల్లు అర్జున్ నాకు ఎట్లా చెప్పాలంటాడు. ఒకవేళ అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుంటే, విని బయటకు వచ్చుంటే ఇది జరిగేదా? ఇంకోటి, సంధ్య థియేటర్ మేనేజరు ఒక పోలీస్తో అట్లా బిహేవ్ చేయడం తప్పు. ప్లస్ ఆ బౌన్సర్స్ వీళ్ళందరూ కరెక్ట్గా ఉండి కరెక్ట్గా అలా పంపించుంటే ఇది జరిగేదా? దీనికి జరుగుంటే ఇది, జరగకపోతే ఇది అని చెప్పి జర కమెంట్లో నింపండి. ఒకవేళ చూద్దాం, నాకు ఏమైనా అప్డేట్స్ తెలుస్తూ ఉంటే మీకు మళ్ళీ అప్డేట్స్ అనేది మీకు చెప్తూ ఉంటానండి. కానీ ఫైనల్గా ఒక సజెషన్ అండి నా తరపు నుంచి, మీరు బెనిఫిట్ షోకి వెళ్తే వెళ్ళండి. అట్లని
మీ ప్రాణాల దగ్గర తీసుకోకండి. దట్స్ ఇట్ అండి వీడియోకి. ఒకవేళ మీకు ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ వస్తే దీని గురించి నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటానండి కంటిన్యూగా. జర మా కంటెంట్ అనేది నచ్చితే జర సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. రైట్ నమాస్.